గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావటం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వటం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకుని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకులు మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా, ఎలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి బైక్ సౌండ్, చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ బైకులు గుర్తుపెట్టుకోండి, వేగంతో ఎంత ముందుకు వెళ్తాం, కాకపోతే ఆ వేగం మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి. అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు. ఈ రోజున మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు. పోలవరం ప్రాజెక్ట్ని, సార్ ఐ బీన్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న, అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో, కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్, ఆయన అర్థం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని వర్క్ చేసి పెడితే, దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది. ఎప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ Andhra Pradesh to be very progressive, to have a greater development, and he would like all the support which is needed, and he would extend that. This is not the first time, this is not going to be the last time. As long our NDA government continues, the growth will happen in a fast-paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you for the support you have extended. ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం. ప్రత్యేకించి మనకి 974 కిలోమీటర్ల కోస్తా తీరం, కృష్ణా నదీ తీరం, గోదావరి, ఇంకా మన తూర్పు మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు, నాగావళి, వంశధార, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది. అంటే మనం ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు. మనకి నదులు అనేవి
మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు. మన నది మన జీవనంలో భాగం. మన నది మన సంస్కృతిలో భాగం మనకి. అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తీరవాక ప్రాంతాలు మనవి. అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు. ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు. ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది. ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ, అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరీమణులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే, ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పనిని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ అలాగే పోలీసు యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ అమాత్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నెల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ వాలర్, ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం, ద ల్యాండ్ ఆఫ్ వీరత, అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చారు. రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్, ఒక దుర్గాదాస్ రాథోడ్, వీళ్ళు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు. అందుకే ఆ పౌరుషం ఉన్న నేల, ఆంధ్రుల పౌరుషం ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు. అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, and we're grateful to you for extending your support, and we're truly grateful to Honorable PM Shri Narendra Modi ji and all the central leadership. Thank you. Jai Bharat, Jai Hind. Bharat Mata ki. This is not going to work out, my dear friends. Raise both of your hands, and now with the utter power, please shout Bharat Mata ki. Bharat Mata ki. On the auspicious occasion of the laying of foundation stone of various tourism projects sanctioned under the able leadership of Honorable Prime Minister Narendra Modi Garu, on the recommendation of the able Chief Minister Nara Chandrababu Naidu Garu, and on continuous persuasion of my dear friend Deputy Chief Minister Shri Pawan Kalyan Garu, and our State President and my fellow MP
Honorable Purundeshwari ji, today in this program on the dais, Shri Pawan Kalyan ji, Honorable Purundeshwari ji, Minister of Tourism, Honorable Shri Durgesh ji, Minister in charge and Minister of Jal Shakti, my former department, Nimala Ramanaidu Garu, fellow member of Legislative Assembly, dear party officials, ladies and gentlemen. Today, at this, on the banks of river Godavari, it's my great privilege to stand before you in the historic city of Rajamundry on the banks of this sacred river on Pushkar Ghat. It's a moment of pride and purpose as I stand before you to share a story. The story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu and under the regime of this double-engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy. And the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most sought after destinations. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural, and non-leisure tourism. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అలకనందా నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్ లోని గోల్తీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 7 గాయాలయ్యాయి. ఇంకా 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగి పొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సుల్లో 18 మంది ఉన్నట్లు సమాచారం.
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అలకనంద నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్ లోని గోల్తీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. ఇంకా 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగి పొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? అలాగే అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్? ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో బద్రీనాథ్ వెళ్లి వస్తున్నటువంటి పర్యాటక బస్సు తిరుగు ప్రయాణంలో అలకనంద నది ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆ సమయంలోనే ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క బస్సు ప్రమాదానికి గల కారణం ఆ యొక్క పర్యాటక బస్సు ఆ సమయంలో అత్యధిక వేగంతో ఉండడమే కారణం అంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లోని గఫ్లీర్ అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు పర్యాటకానికి వచ్చినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఒకరు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఒకరు మరణించగా మిగిలిన 17 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టగా అందులో 7గురు సురక్షితంగా పలు గాయాలతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మిగిలినటువంటి 10 మంది కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగానే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే అక్కడ ఉత్తరాఖండ్ లో భారీ ఎత్తున ఈ యొక్క భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అలకనంద నది ఉప్పొంగుతా ఉంది. పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఆ యొక్క గాలింపు చర్యలకు అటు రెస్క్యూ బృందాలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు బద్రీనాథ్ యాత్రకు వెళ్ళినటువంటి పర్యాటకులు ఆ యొక్క బస్సు ప్రమాదం ఇవాళ తెల్లవారుజాములో జరిగింది. ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో పూర్తి స్థాయిలో 18 మంది ఉండగా అందులో ఒకరు అక్కడికక్కడే ప్రమాదం జరిగిన సమయంలోనే మృతి చెందారు. మిగిలినటువంటి వారిని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అటు స్థానికుల సహాయంతో పాటు అధికారులు ముమ్మరం చర్యలు చేపట్టగా 7గురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 10 మంది కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బద్రీనాథ్ హైవే పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ట్రాఫిక్ అంతరాయంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ యొక్క హైవేను తాత్కాలికంగా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. రాకపోకలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను కూడా అధికారులు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ప్రాథమికంగా ఆ యొక్క ప్రమాదానికి గల కారణం తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనతో పాటుగానే మరోవైపు ఆ బస్సు ఆ యొక్క ప్రమాద జరిగేటటువంటి సమయానికి ముందు అత్యంత వేగంతో ఉండడమే ఇందుకు కారణం అంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఆ బాధితులు పెద్ద ఎత్తున ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. నివ్వరపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుమూసి తెరిసేలోపే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక సందర్శనకు వెళ్లి పర్యాటకులు తిరిగి వస్తున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల వారు
వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోధిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు వారి యొక్క వివరాలను కూడా పూర్తి స్థాయిలో కూడా గల్లంతైన వారి అందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వారా లేదంటే వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారా అనేటటువంటి విషయాలను కూడా అధికారులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే పూర్తి స్థాయిలో వివరాలను కూడా మరి కాసేపట్లో వెల్లడించేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో కూడా ముమ్మరంగా రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి సహాయక చర్యల కోసం. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా అలకనంద నది ఉప్పొంగుతున్న నేపథ్యంలో ఆ భారీ వరద ప్రవాహంతో ఎగువనున్నటువంటి నదుల్లో భారీగా వరద ప్రవాహంతో కిందికి వస్తున్న నేపథ్యంలో కూడా వారి యొక్క సహాయక చర్యలకు కొంత ఆటంకం అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని. పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ ఇంపాక్ట్ కనపడింది. పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. అంతేకాదు పాస్టర్ శాలం రాజు అరెస్టుకు సర్కార్ సిద్ధమైంది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో పాస్టర్ శాలం రాజు ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పాస్టర్ శాలం రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా ఇప్పటికే పాస్టర్ శాలం రాజుపై 250కి పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారులన్న శాలం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో రాజ్ న్యూస్ కథనాలకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. శాలం రాజుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం శాలం రాజుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ ఇంపాక్ట్ కనపడింది. పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. అంతేకాదు పాస్టర్ శాలం రాజు అరెస్టుకు సర్కార్ సిద్ధమైంది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో పాస్టర్ శాలం రాజు ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పాస్టర్ శాలం రాజు కోసం గాలింపులు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. ఇక కాగా ఇప్పటికే పాస్టర్ శాలం రాజుపై 250కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారులన్న శాలం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో రాజ్ న్యూస్ కథనాలకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. శాలం రాజుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం శాలం రాజుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. రైట్, ఇక మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారులన్న శాలం రాజు వ్యాఖ్యలపై అయితే ఇటు ఇప్పటికీ ఏపీ కూటమి ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. మరి చెప్పినట్టుగానే సర్కార్ అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రమేష్, పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ ఇంపాక్ట్ కనబడింది. పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. అంతేకాదు పాస్టర్ శాలం రాజు అరెస్టుకు సర్కార్ సిద్ధమైంది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో పాస్టర్ శాలం రాజు ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పాస్టర్ శాలం రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా ఇప్పటికే పాస్టర్ శాలం రాజుపై 250కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారులన్న శాలం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది.
దీంతో రాజ్ న్యూస్ కథనాలకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. శాలం రాజుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం శాలం రాజుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రజా గొంతుక రాజ్ న్యూస్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. మహిళలకు అండగా రాజ్ న్యూస్ చేసిన ప్రసారాలను ఇరు రాష్ట్రాల్లోని నేతలు కొనియాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ శాలం రాజుకు వార్నింగ్ ఇచ్చారు. మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలట. మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలట. ప్రబోధకుడునని చెప్పుకునే పాస్టర్ శాలం రాజు మాటలివి. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు. ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ప్రజా గొంతుక రాజ్ న్యూస్ గలమెత్తింది. వార్తా కథనాలను, డిబేట్లను ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. ఇక మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు మనుషులని వాగిన పాస్టర్ శాలం రాజుపై అయితే ఇటు ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. సో ఇప్పటికైతే ఇంకా కేసులను అయితే ఇంకా నమోదు చేసింది. సో తనని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తంగా అసలు పాస్టర్ శాలం రాజు అయితే ఎక్కడా తగ్గట్లేదు. సో ఇటు ఏపీ కూటమి ప్రభుత్వం కూడా అతనిపై చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే శాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్ర దుమారం రేపుతుంది. మహిళలని పూలు పెట్టుకునే మహిళలు బజారులు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ మహిళా లోకం తెలుగు రాష్ట్రాల్లో కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 250 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా శాలిం రాజు ఇప్పటికీ కూడా ఏదైతే మరి మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాను అంటూ కూడా ఏదైతే మరి దానికి సంబంధించినటువంటి అనుచరులతో కూడా ఎదురు దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జాషువాకు సంబంధించిన కొంతమంది అనుచరులు పెట్టుకొని పెయిడ్ ప్యాచ్ని పెట్టుకొని కూడా మరి ఎదురు దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కన్నా ఎట్టకేలకు కూడా రాజులు చేసినటువంటి కథనాలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి శాలిం రాజు పైన చర్యలు తీసుకున్నట్టు కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా చిలకలూరుపేట తండ్రి సన్నిధి దగ్గరికి పోలీసులు చేరుకున్నారు. అక్కడికి ఈ రోజు ఉదయం కూడా ఆయన్ని ఆరా తీశారు. ఏదైతే మరి ఆయన కర్ణాటకలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇవాళ రేపట్లో కూడా శాలిం రాజుని ఎట్టకేలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా స్పందించారు. అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ రాయపాటి శైలజ కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా కించపరిచేటువంటి వ్యాఖ్యలు, అంటే మన చర్చికి వచ్చేటువంటి మహిళలు మాత్రమే పరిశుద్ధులు, అదేవిధంగా ఇతర మహిళలు పూలు పెట్టుకునే మహిళలు బజారులు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళా లోకం కూడా మరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే 250 కేసులకు సంబంధించినటువంటి కేసులు శాలిం రాజు ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పట్టినా కూడా మహిళలు, అటు హిందూ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా అటు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఎన్నడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు మరొకరి చేయకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మహిళలు తీవ్ర స్థాయిలో కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న హోంమంత్రి అనిత కూడా రాజ్ న్యూస్ తో ఎక్స్క్లూవ్ గా మాట్లాడింది. ఏదైతే మరి శాలిం రాజ్ చేసినటువంటి
వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపడుతుంది. ఇలాంటి వారిని ఎలాంటి చట్టాలు ఉపయోగించాలో అలాంటి చట్టాలు ఉపయోగించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా నిన్న మనం చిలకలూరుపేటలో మహిళలను చూసాం, మహిళల దగ్గరికి వెళ్ళాం. మహిళలు కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి వారి విమర్శలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మరి ఈ విధంగా మహిళా లోకాన్ని కూడా ఈ విధంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇలాంటి వారిపైన ప్రభుత్వం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చర్యలు తీసుకుంటే మరొకసారి మహిళల పైన ఎవరైనా చెయ్యాలంటే ఒక భయంతో కూడినటువంటి ఒక పెట్టిన చెంపదెబ్బగా కూడా చూపించాలంటూ కూడా నిన్న మహిళలు మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి తనకు సంబంధించినటువంటి అనుచరులు జాషువా పూర్తి స్థాయిలో కొంతమంది వ్యక్తులను పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా కూడా ఇప్పటికీ మహిళల పైన అదేవిధంగా హిందూ సంఘాల పైన హిందూ మహిళల పైన అటు మీడియా ఛానల్స్ ఏదైతే వారికి సంబంధించినటువంటి వార్తని కథనాలని ప్రచురం చేస్తుందో వారిపైన కూడా ఎదురుదాడికి దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా రాజ్ న్యూస్ మొదటి నుంచి కూడా మహిళల పక్షాన నిలబడింది, మహిళా లోకానికి అండగా నిలబడింది. మహిళలను ఈ విధంగా కించపరిచినటువంటి షాలిం రాజు పైన చర్యలు తీసుకున్నంత వరకు కూడా రాజ్ న్యూస్ ఈ కథనాలను కూడా ఇప్పటికీ మరి కూడా ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సీఎం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏదైతే మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు అదే లాస్ట్ రోజు అవుతుంది. మహిళల పైన ఏ ఒక్కరు కూడా అనుచిత వ్యాఖ్యలు కానీ వారిపైన చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే షాలిం రాజుని ఇవాళ రేపు కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని కేసులకు సంబంధించినటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు తనని విచారించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల దీని వెనక ఎలాంటి కుట్ర కోణం కానుంది, రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే ఎవరి ప్రయోజనాల కోసం ఒక ఇతర మహిళల మీద ఈ విధంగా మాట్లాడనే కోణంలో కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే షాలిం రాజు ఇప్పటికీ ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేకుండా ఇంతవరకు కూడా మరి మహిళా లోకం ఈ విధంగా మరి రాస్తారోక ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా ఆయన క్షమాపణ చెప్పనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు తనపైన చర్యలు తీసుకునేటువంటి రంగం సిద్ధం చేసింది. అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. మహిళా కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే ఆమె రాజ్ న్యూస్ తో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా షాలిం రాజే కాకుండా ఏ ఒక్క వ్యక్తి అయినా మహిళల పైన కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో షాలిం రాజు కేసులకు భయపడే కర్ణాటకలో భయపడి దాక్కున్నాడనేది ఒక ప్రచారం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో షాలిం రాజు పైన 2-3 రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. శాలిని రమేష్, ఇక్కడ పాస్టర్ షాలిం రాజు చేసిన వ్యాఖ్యలు చిన్నవి కాదు. సో దాన్ని మనము రాజకీయ మెయిన్ గా ఈ టాపిక్ ని తీసుకొని డిబేట్స్ పెడితే ఇంకా ఈ షాలిం రాజు చేసిన వ్యాఖ్యలకి మద్దతుగా కొందరు పేడ్ ఆర్టిస్టులతో అంటే పేడ్ వాటితో కింద కామెంట్స్ పెట్టించారు. సో వాళ్ళు కూడా ఇందులో ఒక భాగస్వామ్యే కదా, మరి వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వారికి మద్దతుగా నిలిచే వాళ్ళు కూడా తప్పు చేసినట్టే. రాజ్ న్యూస్ కథనం ఏదైతే షాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల పైన కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఏ రోజైతే ప్రచారం చేసిందో అక్కడి నుంచి కూడా రాజ్ న్యూస్ పైన తీవ్ర స్థాయిలో ట్రోల్స్ జరుగుతుంది. అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా యాజమాన్యం పైన అటు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల పైన యాంకర్స్ పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి ఆయన ఏదైతే జాషువా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. జాషువా పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి చిలకలూరుపేట మహిళలు కూడా కేసులు నమోదు చేశారు. ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తున్నారో వారి మెయిల్ ఆధారంగా వారు చేసినటువంటి పోస్టుల ఆధారంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే రాజ్ న్యూస్ పూర్తి స్థాయిలో షాలిం రాజుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా తను అనుచరులు చేస్తున్నటువంటి ప్రచారానికి అదేవిధంగా బ్యాడ్ పోస్టులకు సంబంధించి కూడా రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సవాల్ విసిరారు. ఏదైతే మేము మహిళల పట్ల కట్టుబడి ఉన్నాము, ఏదైతే మేము చేసినటువంటి కథనానికి కట్టుబడి ఉన్నాము, బహిరంగంగా కూడా చర్చించుకున్నాము రమ్మంటూ కూడా సవాలు చేసినటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా మరి తోక ముడుచుకున్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షాలిం రాజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం తనకు సంబంధించినటువంటి అనుచరులు చేస్తే ఈ విధంగా బ్యాడ్ పోస్టులు పెట్టడం కానీ అదే విధంగా చాటుగా ఉండి వ్యవహారం నడిపిస్తున్నటువంటి షాలిం రాజు బహిరంగ సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో అటు చైర్మన్ లక్ష్మీరావు సవాల్ విసిరినా కానీ ఇంతవరకు కూడా స్పందించినటువంటి పని. ఎందుకంటే తప్పు చేయలేదు, దానికి చేసినటువంటి వ్యాఖ్యలకి
కట్టుబడి ఉన్నామని షాలిం రాజు అనుచరులు చెప్తున్నప్పటికీ షాలిం రాజు ఎదురుగా వచ్చి మరి దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సవాళ్ళు విసిరినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. అదేవిధంగా అక్కడికి వచ్చుతున్నటువంటి మహిళలు, అదేవిధంగా హిందూ సంఘాలకు సంబంధించి బహిరంగంగా ఆయన ఇంతవరకు కూడా మరి ఆ రోజు నుంచి వార్తా కథనాలు తన పైన వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఆయనకి కంటి కరువయ్యారు. అటు తండ్రి సన్నిధి కూడా దూరం అయినటువంటి నేపథ్యంలో కేవలం జూమ్ కాల్లో ఉన్నటువంటి అటు బోధనలు చెప్తున్నాడు తప్ప కూడా ఎక్కడా కూడా తండ్రి సన్నిధి చిలకలూరుపేట ఆయన సన్నిధికి ఎక్కడా కూడా ఈ రోజు వరకు రాలేదు. ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా రాజ్ న్యూస్ చేసినటువంటి కథనాలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించింది. మహిళా లోకానికి న్యాయం చేసే విధంగా షాలిం రాజుని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగవంతం చేసింది. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో కూడా షాలిం రాజుని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని వెనక ఎవరున్నారు, ఏదైతే పోస్టులు పెడుతున్న వారు కానీ, అదేవిధంగా షాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు, దీని వెనక కుట్ర కోణం దాగి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఏకంగా రైలు పట్టాలపై కారు నడిపింది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి మార్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి పట్టాలపైకి కారు తీసుకురావడంతో గమనించిన లోకో పైలట్ రైలు ఆపేశాడు. దీంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇది గమనించిన స్థానికులు కారును అడ్డగించగా వారిని చాకుతో బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఏకంగా రైలు పట్టాలపై కారు నడిపింది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి మార్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి పట్టాలపైకి కారు తీసుకురావడంతో గమనించిన లోకో పైలట్ రైలు ఆపేశాడు. దీంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇది గమనించిన స్థానికులు కారును అడ్డగించగా వారిని చాకుతో బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. కట్టే